ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ఏం చేయలేరు, అలాగే వీళ్ళు చాలా పేదవాళ్ళు, డబ్బు లేదు, వెనకాల బలగం లేదు, వీళ్ళు ఏం చేయగలరు అనుకునే వాళ్ళకి నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఒక ప్రభుత్వాన్ని గద్దెనెక్కించగలరు, ఇంకో ప్రభుత్వాన్ని గద్దె దించగలరు. అది మేము నిరూపించినాము తెలంగాణలో. ఇప్పటికీ సరే మీ ప్రభుత్వాలు ఎవ్వరు కూడా మా నిరుద్యోగులని అలాగే అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఉచిత పథకాల పైన పెట్టే శ్రద్ధ మా నిరుద్యోగుల పైన పెట్టట్లేదు. మా నిరుద్యోగుల కోసం ఏ ప్రభుత్వం ఆలోచించట్లేదు. తెలంగాణలో ఉండే అన్ని పార్టీలు ఒక్కటే. కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం, 18 నెలలు అవుతుంది. నిరుద్యోగుల గురించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయట్లేదు. నిరుద్యోగుల గురించి ఆలోచనే లేదు. ఎంతమందిని ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసినా ప్రయోజనం లేదు. అలాగే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా మనకి న్యాయం జరగలేదు. ఆ పాలనను కూడా చూసినాము. అందుకే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తెచ్చినాము. ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యమే వహిస్తున్నది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే బీజేపీ పార్టీ అధికారంలో లేదు. కాబట్టి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఏం సరిగ్గా రెస్పాండ్ అవ్వక, వాళ్ళు సరిగ్గా మన గురించి పట్టించుకోక, ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించకుండా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ మీద నిరుద్యోగులకి మంచి ఒపీనియన్ అనేది లేదు. కాబట్టి తెలంగాణలో ఉండే 3 పార్టీలు కూడా ఇంత నిర్లక్ష్య వైఖరిని వహిస్తున్నాయి. కాబట్టి కొత్తగా రాజకీయం మారాలి అని చెప్పేసి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందుకే కొత్తగా నిరుద్యోగులందరూ పోటీ చేయాలి అని చెప్పేసి మేము ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది.